హాయ్ ఫ్రెండ్స్, టీవీ వ్లాగ్స్కి స్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఎప్సమ్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం టెంపుల్ అయితే ఎలా ఉంది, మొత్తం టెంపుల్ ఎలా కట్టారు, డిజైన్ ఎలా ఉంది, అవన్నీ చూద్దాం. ఫ్రంట్ ఇలా వెళ్ళి దారి అయితే చూడండి. గుడి అయితే లుక్ పరంగా చాలా బాగుంది చూడండి. మొత్తం ప్రతి బొమ్మ, ప్రతి డిజైను చాలా బాగా అయితే చేశారు. బొమ్మలు కూడా ఎక్కడ చాలా బాగా అయితే పెట్టారు. చాలా 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 బాగుంది ఇది. ఇప్పుడైతే ఎప్సమ్ టెంపుల్స్ ఫ్రెండ్స్, ఇది పెయింటింగ్ కానీ ఆ బొమ్మల పెయింట్ కానీ సూపర్ వేశారు. కలర్ కూడా చాలా బాగుంది గుడికి. ఈ మధ్య కట్టినట్టున్నారు గుడి, ఇది మనకే తెలుసు. నేనైతే వెళ్తుంటే దారిలో చూసి అయితే ఈ గుడి అయితే మీకైతే చూపిస్తామని వీడియో అయితే తీశాను. ఫుల్ వీడియో అయితే తీశాను. మా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా బాగా వచ్చింది వీడియో. మీరు కూడా చూస్తారని కోరుకున్నాను. ఇలాగైతే మెట్లు అయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఫ్రంట్ అయితే ఇది ఎప్సమ్ మనం వీడియో తీసేటప్పుడు అయితే వర్షం అయితే పడ్డది. ఫస్ట్ శివుడు బొమ్మ అయితే ఉంది. ఎప్సమ్ పూజ చేసేటప్పుడు మెట్లు ఉంటాయి కదా, అవి అయితే గజిస్తాము. వర్షం కూడా పడుతుంది రోజు. ఆ వర్షంలోనే నేనైతే వీడియో అయితే మొత్తం తీశాను. మొత్తం నేను గుడికి వెళ్ళే టైంలో అయితే గుడి అయితే క్లోజ్లో ఉంది. గుడి అయితే గుడి మొత్తం అయితే తీసాను వీడియో. గుడి అయితే క్లోజ్లో ఉంది. నేను కరెక్ట్గా గుడికి వెళ్ళే టైంలోని ఆ టైంకి గుడి క్లోజ్లో ఉంది. అడిగాను, అడిగితే ఒక అరగంటలో అయితే తీసేస్తాం అన్నారు. సరే అయితే నేను ఒక అరగంట కదా ఉందాంలే అని మొత్తం వీడియో అయితే తీసుకున్నాను. ఆ స్తంభాలు కానీ ఆ గుడి పైన కానీ చాలా బాగుంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అంత మించి ఉందన్నమాట గుడి మొత్తం. వర్క్ కానీ ఎప్సమ్ టెంపుల్ నేను ఎప్పుడూ చూడలేదు అన్నమాట ఎంతలా ఉంటుందని. చాలా బాగుందన్నమాట టెంపుల్. అటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు బొమ్మ, వినాయకుడు అయితే ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో చూడండి ఏనుగు బొమ్మ కట్ట అయితే. లెఫ్ట్ సైడ్ ఒక ఏనుగు బొమ్మ, రైట్ సైడ్ అయితే ఒక ఏనుగు బొమ్మ అయితే ఉంది. ఏనుగు బొమ్మ అయితే, ఏనుగు బొమ్మ కూడా చాలా బాగా అయితే పెయింట్ కట్ట వేసి చాలా బాగా అయితే డిజైన్ చేశారు. గుడి మాత్రం చెప్పాలి ఫ్రెండ్స్, చాలా బాగుంది గుడి. నేను ఎంత బాగుంది. లాన్కి అయితే ఇది లాన్కి అయితే వెళ్ళాను. లాన్ కూడా చూడండి, స్తంభాలతో వాళ్ళు ఎక్కట్టేది గుడి. ఇక్కడైతే మనం అయితే పార్వతీ పరమేశ్వరుని అయితే చూద్దాం. పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, నంది కూడా మయంగా అయితే నంది ఉంది. వినాయకుడు, అయ్యప్ప స్వామి, మధ్యలో అయితే పార్వతీ పరమేశ్వరుడు అయితే కూర్చున్నారు. నేను కరెక్ట్గా వెళ్ళే టైంకి అయితే లోన్ అయితే క్లోజ్, మొత్తం డోర్లు అయితే వేసి ఉన్నాయి. నేను మీకోసమని వీడియో అయితే తీసి పెడుతున్నాను. తలుపులు అయితే వేసి ఉన్నాయి. తలుపులు అయితే తీయలేదు అన్నమాట. తలుపులు ఏం తీయలేదు. మొత్తం తలుపులు అయితే అన్ని తలుపులు అయితే వేసి ఉన్నాయి. పంతులు గారు రావాలి, వస్తారు ఒక అరగంట అంటే ఇంకా అలా కూర్చుని ఉన్నాం. బయట ఏమో వర్షం పడుతుంది. స్తంభాలు గట్ట ఎలా ఉంది. ఈ అయ్యప్ప మాల వేసినప్పుడు అయితే ఇది గుడి అయితే ఖాళీ ఉండదు అన్నారు. మరి మాల వేసిన వాళ్ళు అందరూ వస్తారు కదా. పైన కూడా చూడండి, స్తంభాలకి భీములకి కూడా చూడండి మంచి అయ్యప్ప స్వామి చేశారు. ఇది అయ్యప్ప స్వామి పూల మీద ఉన్నది. అయ్యప్ప స్వామి అది మొత్తం సంబంధించి అన్నీ పైన అయితే ఏం చేశారు.
కనిపిస్తుంది కదండి వినాయకుడి గుడి. ఇదేమో అయ్యప్ప స్వామి ఉంది, పైన అయ్యప్ప స్వామి ఉంది అనమాట గర్భగుడి. మా వాళ్ళు అయితే కూర్చున్నారు గుడి ఎప్పుడెప్పుడు తెస్తారని. ఆ స్వామి పైన 360 డిగ్రీ మొత్తం వీడియో అయితే తీసాను. గుడి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఇంకా గుడి తీయలేదు కాబట్టి. వర్షం అయితే పడుతుంది. మనమైతే వర్షం పడినా సరే వీడియో అయితే ఆపకుండా వర్షంలోనే తీసాను వీడియో. ఆ వర్షంలోనే చాలా బాగా అయితే వచ్చింది వీడియో. వినాయకుడు టెంపుల్ తలుపు కూడా తీయలేదు అన్నమాట ఆ టైంకి. ఇంకానే చూడండి టెంపుల్ అయితే. అయితే వస్తున్నారు, వీడియోలు అయితే తీసుకుంటున్నారు. మన దగ్గర అయితే డ్రోన్ లేదంటే డ్రోన్ షాట్లు అయితే చూడండి ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి అయితే నాకైతే దర్శనం చేసుకున్నారు. నాతో పాటు నా సబ్స్క్రైబర్లు కూడా దర్శనం చేసుకోవాలని అందుకనే వీడియో అయితే తీసి మీ అందరికైతే వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూసే ఉంటారో, మీకు ఎంతోకంత నచ్చి ఉంటుంది. నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇలాంటి వీడియోలు చాలా తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను. టీవీఆర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరు వచ్చి పెందుర్తి అనంతపురం వెళ్ళే రూట్లో వైజాగ్ దగ్గరలో. ఓకే ఫ్రెండ్స్, subscribe YouTube channel, share and like, comment. Thank you.